హలో స్టూడెంట్స్, రీసెంట్లీ ఏపీ గవర్నమెంట్ అరౌండ్ హోప్ ఐలాండ్కి 5 కిలోమీటర్స్ రేడియస్లో ఎటువంటి ఫిషింగ్ యాక్టివిటీస్ జరగకూడదని చెప్పి ఒక బ్యాన్ చేసింది. అయితే ఇది అబౌట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి అండి. మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి జనరల్గా 3 వాటర్ బాడీస్లో ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. ఒకటి పసిఫిక్, అట్లాంటిక్, అలాగే ఇండియన్ ఓషన్స్లో. అయితే దీని కన్జర్వేషన్ స్టేటస్ చూసుకుంటే మనకి ఐయుసిఎన్లో వల్నరబుల్, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చూసుకుంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ షెడ్యూల్డ్ 1 స్పీసీస్. అలాగే సైట్స్లో మనకి అపెండిక్స్ 1 కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చండి. అయితే మనకి ఇండియాలో గహర్మాత మెరైన్ శాంక్చురీ అని చెప్పి ఒడిశాలో ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో మనకి ఎక్కువగా వరల్డ్స్ లార్జెస్ట్ రోకరీ కూడా ఉంటుందండి. అంటే అలాగే ఇవి ఏవైతే మాస్ నెస్టింగ్ ఒక దగ్గర రెగ్యులర్గా ఏవైతే మాస్ నెస్టింగ్ చేస్తాయో ఈ మాస్ నెస్టింగ్ అనే దాన్ని కూడా మనం అరిబడ అని కూడా పిలుస్తారండి. సో ఇది ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి డిస్కషన్ అండి. ఇవి వెరీ స్మాలెస్ట్ అండి, జనరల్గా టర్టిల్స్లో వెరీ స్మాలెస్ట్ అని కూడా చెప్పచ్చు.